ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. షోడశ గౌరీ వ్రతం ఏ విధంగా చేయాలి? షోడశ గౌరీ వ్రతాన్ని భాద్రపద శుద్ధ తదియ రోజు చేస్తారు. ఈ వ్రతం మనకి మహారాష్ట్రలోను, కర్ణాటకలోను, ఉత్తర తెలంగాణలోను మనకి ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాదు రాయలసీమ ప్రాంతంలో కూడా చాలా మంది దీన్ని చేస్తారు. అయితే ఈ షోడశ గౌరీ వ్రతాన్ని ఎవరు చేయాలి, ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాలు తెలుసుకోవాలి. అసలు ఎందుకు చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఇదేమిటంటే మనకి వ్రత కథల్లో ఒక కథగా ఇది మనకి విశేషంగా కనిపిస్తోంది. పెళ్ళైన తర్వాత ప్రతి స్త్రీ కూడా సౌభాగ్యం కోసం అని చెప్పేసి ఈ షోడశ గౌరీ వ్రతాన్ని చేస్తారు. అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా చేయటం మనకి కనిపిస్తోంది. కాకపోతే ఏమిటంటే అందరి ఉద్దేశం కూడా సౌభాగ్యం కోసం ఈ రోజు చేయాలి అని. దీనికి వ్రత నియమం ఏమిటంటే వినాయక చవితి కంటే ముందు రోజు వచ్చేటువంటి తదే కాబట్టి ఈ రోజు ఏదో ఒక విధంగా ఉమామహేశ్వరులను పూజించాలి అనేటువంటి ప్రత్యేకత మనకి పురాణాల్లో కనిపిస్తోంది. అయితే ఈ రోజు షోడశ గౌరీ వ్రతాన్ని పెళ్ళైనటువంటి ప్రతి స్త్రీ కూడా ఈ వ్రతాన్ని నోచుకోవాలి అంటారు. అయితే ఏ విధంగా అంటే పొద్దున్నే తలంటూ స్నానం చేయటం, ఆ తర్వాత మధ్యాహ్నం పూట వీళ్ళు ఇసుకతో చేసినటువంటి శివుణ్ణి ఆ పక్కనే తమలపాకులో కానీ లేదా ఒక ఆకులో లేదా ఒక బంగారు పళ్ళెం, వెండి పళ్ళెం ఎవరి శక్తి అనుసారంగా వాళ్ళు పక్కన శివుడి పక్కన పసుపు గౌరీని పెడతారు. పెట్టి దీనికి కల్పం కథ కూడా ఉంటుంది. దీన్ని బ్రాహ్మణ్ణి పిలిచి ఇదేమిటంటే ఏకంగా ఒక్కొక్కళ్ళు ఇంటిలో ఎవరికి వాళ్ళు చేయవచ్చు, లేదా సామూహికంగా స్త్రీలందరూ కూడా ఒక దగ్గర కూర్చుని బ్రాహ్మణ్ణి పిలిచి కూడా చేయొచ్చు. అయితే దీనికి ఏమిటంటే అన్నీ కూడా 16 లెక్కన ఉంటాయి. 16 పద్మాలు ముగ్గుగా పెట్టడం, ఆ తర్వాత 16 గోవు అడుగుల ముద్రలు గరిపిండితో వేయటం, ఆ తర్వాత ఏమిటంటే దీనికి దోరాలు కట్టుకుంటారు. ఈ దోర గ్రంథికి పూజ కూడా ఉంటుంది. ఇది 16 వరుసల దారాన్ని 16 ముళ్ళు వేసి దీన్ని షోడశ గౌరీ వ్రతానికి ఈ దోర పూజ చేయటం కూడా మనకి కనిపిస్తుంది. ముత్తైదులందరూ కూడా ఒకళ్ళకి ఒకళ్ళు దోరాలు కట్టుకుంటూ ఉంటారు. అమ్మవారి దగ్గర ఒక దూరం పెడతారు. ఆ తర్వాత వాయినాలు ఇచ్చుకోవడం కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఉంటుంది. అదంతా కూడా వెదురు బుట్టలో బియ్యం వేసి దానిలో 16 ఖర్జూరాలు కానీ 16 ఫలాలు కానీ రకరకాలుగా చేసినటువంటి పిండి వంటలైన లడ్డూలు ఇలాంటివి కూడా 16 చొప్పున వాయినం ఇవ్వటం అనేటువంటిది మనకి ప్రత్యేకంగా కనిపిస్తుంది. మధ్యాహ్నం పూట శివపార్వతులకి పూజ చేయాలి. ఆ తర్వాత వీళ్ళకి ఏమిటంటే ఆ రోజంతా కూడా వీళ్ళు బ్రహ్మచర్య దీక్ష చేయటం, ఉపవాసం ఉండటం. ఆ ఉపవాసంలో కూడా తినేటువంటివి కూడా ఏమిటంటే ప్రత్యేకంగా ఉప్పు కానీ కారం కానీ లేకుండా, నూనె పదార్థాలు లేకుండా ఉండేటువంటి పదార్థాలు వీళ్ళు తినవచ్చు. ఆ రోజంతా కూడా ఉపవసించి జాగారం చేసి మరునాడు ఉదయం వినాయకుడిని స్థాపితం చేసిన తర్వాత ఈ రోజు ముందు రోజు చేసినటువంటి శివుణ్ణి, పార్వతిని అంటే గౌరీదేవిని తీసుకెళ్లి కాలువలో కానీ నీళ్లలో కానీ ఎక్కడైనా వాళ్ళకి అనువైన చోట నీళ్లలో దీన్ని నిమజ్జనం చేయటం అనేటువంటిది ప్రత్యేకంగా చెప్తారు. అయితే ఈ వ్రతాన్ని ఎవరికి వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు, లేదా సామూహికంగా కూడా చేయవచ్చు. ఎందుకు అంటే దీనికి ఇంకొకటి ఏమిటంటే ఈ 16 షోడశ గౌరీ వ్రతానికి 16 కుడుముల తద్ది అనేటువంటి పేరు కూడా ఉంది. ఇది ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకంగా నైవేద్యం ఏమిటంటే 16 బిళ్ళ కుడుములు చేస్తారు కొంతమంది, 16 కుడుముల్ని వండి నైవేద్యం చేస్తారు. అయితే దీనికి చెప్పడానికి ఏమిటంటే సౌభాగ్యం వస్తుంది అనడానికి పూర్వకాలం ఒక స్త్రీ ఉండేదిట. ఆవిడికి చిన్నప్పుడే వైధవ్యం వచ్చిందిట. వైధవ్యం వచ్చిన తర్వాత ఆవిడకి ఎవరో చెప్పారట, పూర్వజన్మలో నువ్వు ఈ వ్రతాన్ని సరిగ్గా చేయలేదు కాబట్టి, ఆ వ్రత భంగం చేసుకున్నావు కాబట్టి, ఉద్యాపన చేయలేదు కాబట్టి ఈ జన్మలో వైధవ్యం వచ్చింది. అందుకని చెప్పేసి ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుని పూజించాలి అన్నారట. ఆ తర్వాత ఆవిడ 16 కుడుములు చేసి అమ్మవారికి వాయనం ఇవ్వాలని చెప్పేసి ఆ పూజ చేస్తూ ఉందిట. ఆ రోజు ఆ వాయనం ఇవ్వకుండానే, నైవేద్యం కాకుండానే కుక్క వచ్చి దాన్ని ఎంగిలి చేసి వెళ్ళిందిట. అయ్యో వ్రతభంగం అయిందని ఆవిడ ఏడుస్తూ కూర్చుందిట. అయితే ఇక్కడ చెప్పొచ్చేటువంటి విషయం ఏమిటంటే ప్రతి జీవిలో కూడా భగవంతుణ్ణి చూడగలిగేటువంటి శక్తి ప్రతి మనిషికి ఉండాలి. కొడుముల్ని తినది కుక్క కాదు, భగవత్ స్వరూపమే. దాన్ని నువ్వు కాదు అని అనుకోవడంలో నీకు దోషం ఏర్పడింది, అందుకనే నీకు ఇలాంటి గతి పట్టింది అని చెప్పేసి అందరూ అంటారట. ఇక్కడ చెప్పే విషయం ఏమిటంటే ప్రతి మనిషిలోనూ లేదా ప్రతి జీవిలోనూ కూడా భగవద్ దర్శనం చేయగలగాలి, సర్వప్రాణులని కూడా సమానంగా చూడాలి అనేటువంటి విషయం ఇక్కడ మనకి ఇంకో రకంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా కూడా ఈ షోడశ గౌరీ వ్రతాన్ని పెళ్ళైనటువంటి ప్రతి స్త్రీ కూడా సౌభాగ్యం కోసం చేయాలని, ఆ రోజు పార్వతీ పరమేశ్వరుని పూజ చేయాలి అనేటువంటిది ఇక్కడ విశేషంగా చెప్పేటువంటి విషయం. హరితాళికా వ్రతాన్ని కూడా భాద్రపద శుద్ధ తదియ రోజు చేస్తారు.
ఈ వ్రతం కర్ణాటకలో, మధ్యప్రదేశ్ లో, వెస్ట్ బెంగాల్లో, తర్వాత మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో కూడా ఈ వ్రతం చేయడం ఆచారంలో ఉంది. చాలా మంది ఈ వ్రతాన్ని చేస్తారు. అయితే మహారాష్ట్రలోను, ఆంధ్రప్రదేశ్ లోను, కర్ణాటకలోను చేసేవాళ్ళు ఏమిటంటే పద్ధతులు వేరైనా కూడా అందరిది కూడా ఇక్కడ సౌభాగ్యం కోసం చేసేటువంటి వ్రతం. కాకపోతే ఏమిటంటే షోడశ గౌరీ వ్రతాన్ని పెళ్లైన వాళ్ళు మాత్రమే నోచుకుంటారు. హరితాళికా వ్రతాన్ని మాత్రం కన్యలు కూడా నోస్తారు. అంటే పెళ్లి కానటువంటి అమ్మాయిలు మంచి భర్త రావాలి, తర్వాత దాంపత్య జీవితం పెళ్లైన తర్వాత బాగుండాలి అని, సౌభాగ్యం ఉండాలని చేస్తారు. పెళ్లైనటువంటి స్త్రీలంతా కూడా తమ సౌభాగ్యం బాగుండాలి అని చేస్తారు. ఏదైనా కూడా ఇక్కడ ఈ వ్రత నియమాలు కొంచెం కఠినంగా ఉంటాయి. ఏమిటంటే ఈ వ్రతాన్ని కూడా అందరూ సామూహికంగా ఒక దగ్గర చేయటం, లేదా ఎవరికి వాళ్ళు ప్రత్యేకంగా వారి ఇంటిలో చేసుకోవడం కూడా మనకి ప్రత్యేకంగా కనిపిస్తుంది. కాకపోతే ఎక్కువగా ఈ వ్రతాన్ని సామూహికంగా అందరూ కలిసి ఒక దగ్గర చేస్తారు. ఎందుకంటే ఈ వ్రత నియమంలో అర్ధరాత్రి దాకా పూజ చేయటం, తెల్లవార్లు జాగారం చేయటం అనేటువంటిది విశేషంగా చెప్పేటువంటి విషయం. అయితే ఒక్కళ్లే కూర్చుంటే జాగరణ చేయలేరు అని చెప్పేసి సామూహికంగా ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు. అయితే ఈ వ్రతంలో ఏమిటంటే ఈ రోజు ఉపహారం కూడా చేయటానికి లేదు, ఏమీ తినకుండానే ఉండాలి. స్త్రీలంతా ఒక దగ్గర చేరుతారు. ఒక బ్రాహ్మణ్ణి కల్పం చెప్పడానికి పిలుస్తారు. ఒక చతురస్రాకారమైనటువంటి బల్ల మీద ఒక పెద్ద పళ్ళెం పెడతారు. ఆ పళ్ళెంలో శివుణ్ణి ఇసుకతో చేసి పెడతారు. స్త్రీలంతా ఆ బల్ల చుట్టూ కూర్చుంటారు. కూర్చొని ఎవరి ముందర వాళ్ళు ఒక తమలపాకులో పసుపు గౌరీని పెడతారు. అలా శివలింగం చుట్టూ, అంటే ఆ చతురస్రాకారమైనటువంటి బల్ల చుట్టూ ఆడవాళ్లంతా కూర్చొని ఎవరికి ముందర వాళ్ళ పసుపు గౌరీని పెట్టుకుంటారు. మధ్యాహ్నం పూట శివుడికి పూజ చేస్తారు, రుద్రాభిషేకం చేస్తారు, గౌరీకి పూజ చేస్తారు, షోడశోపచార పూజ చేస్తారు. శివుడికి ఇక్కడ 11 వరసలు ఉన్నటువంటి 11 ఒత్తులు వేసి ఆవు నెయ్యిలో దీపారాధన చేస్తారు. ఆ తర్వాత ఒక వెదురు బుట్టలో బియ్యం పోసి దానిలో 11 ఖర్జూరాలు కానీ 11 బీజం ఉన్నటువంటి ఫలాలు కానీ వేసి తాంబూలం పెట్టి బ్రాహ్మడికి వాయనంగా ఇస్తారు. మధ్యాహ్నం పూట శివుడికి పూజ చేసిన తర్వాత సాయంత్రం వరకు కూడా దీపం కొండెక్కకుండా జాగ్రత్త పడి రాత్రి చంద్రోదయం అయిన తర్వాత మళ్లీ స్నానాధికాలు ముగించుకొని నిత్య పూజలు ముగించుకొని స్త్రీలంతా మళ్లీ ఒక్క దగ్గర చేరుతారు. చక్కగా అలంకరించుకుంటారు. ఎందుకు చేసేటువంటిది మంగళగౌరి నాటి గౌరీ వ్రతం. అందరూ స్త్రీలు ఒక దగ్గర చేరి కల్పం చెప్పించుకుంటారు, గౌరీ నోము చేస్తారు. ఈ గౌరీ నోముని హరితాళికా గౌరీ అంటారు. ఆ శివుడి పక్కన ఉన్నటువంటి గౌరీకి రాత్రిపూట కల్పోక్తంగా పూజ చేస్తారు. అర్ధరాత్రికి ఈ పూజ అయిపోయిన తర్వాత తెల్లవారులో కూడా అందరూ జాగరణ చేస్తారు. లలితా సహస్రనామం చదవటం, భజనలు చేయటం, శివార్చన చేయటం, అలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు తెల్లవార్లు కూడా జాగరణ చేస్తారు. మరికొంతమంది అయితే అందరినీ పిలిచి సామూహికంగా భజనలు పెడతారు. ఇలా తెల్లవారులో వీళ్ళు జాగరణ చేసి దీపం కొండెక్కకుండా చూసి తెల్లవారుతూ ఉంటే నక్షత్రాలు పోకుండానే మళ్లీ స్నానం చేసి అమ్మవారికి నానబెట్టినటువంటి పెసలు, ఆ తర్వాత పాయసాన్ని నైవేద్యం చేస్తారు. నైవేద్యం పెట్టిన తర్వాత గౌరీకి శివుడికి కూడా ఉద్వాసన చెప్పి ఇక్కడ స్త్రీలంతా కూడా తెల్లని వస్త్రాన్ని ధరించి సామూహికంగా ఈ శివుణ్ణి, అంటే ఇసుకతో చేసినటువంటి శివుణ్ణి, ఆ తర్వాత గౌరీదేవిని చుట్టూ పెట్టారు కదా, ఈ పళ్ళ్యాన్ని తీసుకుని పాటలు పాడుతూ తీసుకెళ్లి ఎక్కడైనా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నదిలో కానీ చెరువులో కానీ ఏదీ లేకపోతే ఒక పెద్ద టబ్బులో నీళ్లు వేసి దానిలో కానీ పాటలు పాడుతూ మళ్లీ గౌరీదేవిని రమ్మని పిలుస్తూ వీళ్ళు ఆ గౌరీదేవిని నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం చేసిన తర్వాత మళ్లీ ఎక్కడ వాళ్ళు పూజాధికాలు చేశారో అక్కడికి తీసుకొచ్చి పూజ చేసినటువంటి పళ్ళెంలో అక్కడ నిమజ్జనం చేసిన తర్వాత గౌరీ మీరి పువ్వులు తెచ్చి అక్కడ పెట్టి ఎవరి ఉంగరంతో వాళ్ళు గౌరీదేవిని మళ్లీ రమ్మని పాటలు పాడుతూ ఉంటారు. చూడటానికి చాలా ముచ్చటగాను సరదాగాను ఉంటుంది. వాళ్ళందరికీ కూడా సౌభాగ్యాలు రావాలని కోరుతూ అక్కడ ఉన్నటువంటి పెద్ద ముత్తైదులంతా కూడా పాటలు పాడి ఆశీర్వచనాలు చేస్తారు. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు వాయినాలు ఇచ్చుకుంటారు. ఆ వాయినాలు కూడా ఎలా ఉంటాయి,
చాటలో మంగళకరమైనటువంటి వస్తువులన్నీ వేసి దాని మీద మరొక చాటను మూసి అందరూ ఒకళ్ళకి ఒకళ్ళు వాయినాలు ఇచ్చుకుంటారు. ఆ తర్వాత వెళ్లి అందరూ వినాయకుణ్ణి స్థాపించుకుని పూజ చేస్తారు. ఈ విధంగా ఈ హరితాళికా గౌరీ వ్రతాన్ని చేయడం మనకి కనిపిస్తోంది.